మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లనున్నారు. కర్ణాటక నుండి శిక్షణ పొందిన కుంకి ఏనుగులు ఏపీకి తీసుకురానున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పంటలను నాశనం చేస్తున్న ఏనుగులకు ఈ కుంకి ఏనుగులతో చెక్ పెట్టనున్నారు. కుంకి ఏనుగులను కర్ణాటక సర్కారు ఆంధ్రప్రదేశ్కి పంపనుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ ఏనుగుల అప్పగింత కార్యక్రమం జరగనుంది. బెంగళూరులోని విధాన సౌధలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో బెంగళూరు బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ కుకీ ఏనుగుల అప్పగింత కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్, మూర్తి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర అదేవిధంగా కొంత రాయలసీమ ప్రాంతాల్లో ఏనుగులు బారిన పడినటువంటి పంట పొలాలు అదేవిధంగా అక్కడ పడుతున్నటువంటి రైతుల కష్టాలను చూసి పవన్ కళ్యాణ్ తెలిసిపోయి ఏదైతే కర్ణాటకలో కుంకి ఏనుగుల వల్ల ఈ సమస్య పరిష్కారం జరుగుతుందని పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో కర్ణాటక ప్రభుత్వంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒప్పందం చేసుకున్నటువంటి అనంతరం అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రితో చర్చలు జరిపి 6 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ కు పంపించాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో పవన్ కళ్యాణ్ చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు అక్కడ ఏదైతే జరగనుందో ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను నేరుగా అక్కడికి వెళ్లి అక్కడ నష్టపోయినటువంటి పంట పొలాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో ఈ రైతులకు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఆయన నేరుగా గతంలోనే తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో దీని వల్ల ప్రజలకు అనేకమైనటువంటి ఇబ్బందులు అక్కడ స్థానికంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు కూడా చేరనున్నాయి. మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్ళనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో కూడా అక్కడ పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో పటిష్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి అదేవిధంగా కర్ణాటక డిప్యూటీ సీఎం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు కూడా తెలుస్తోందని చెప్పుకోవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ రాజ్కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.